హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ విలువైన సమయం మన వీడియో కేటాయించినందుకు ధన్యవాదాలు. మన యూట్యూబ్ ఛానల్కు మీ సపోర్ట్ చాలా ముఖ్యం. లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చీకటి గదిలో గోడపై ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అందులో 25 సంవత్సరాల నందిని చిరునవ్వుతో ఉన్న ఫోటో కనిపిస్తూ ఉంది. ఆ ఫోటో చుట్టూ మ్యారీగోల్డ్ పువ్వులు అలంకరించి ఉంటాయి. గదిలో నుండే నందిని గళం మెల్లగా వినిపిస్తుంది. నేను ఆశలతో ఇంటికి అడుగు పెట్టాను, కానీ ఇది ఒక భయంకరమైన ప్రపంచం అని తెలియదు. 1 సంవత్సరం క్రితం నందిని భర్త రవి, అత్తగారు కమలమ్మ, మరదలు ప్రియ కట్నం కోసం పీడించారు. ఆమెను పట్టించుకోకుండా వారు ఆమెను మరింత ఇబ్బంది పెట్టారు. ఒక రాత్రి కమలమ్మ, కట్నం మా సాంప్రదాయం, దాన్ని పాటించిన ఆడపిల్లలకి ఈ ఇంట్లో స్థానం లేదు. నందినిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. మంటలు ఆమెను చుట్టేసి ఆమె కేకలు ఆగిపోయాయి. నందిని ఆత్మ మంటలలో, మీరు నా శరీరాన్ని తగలబెట్టవచ్చు, కానీ నా ఆత్మ మీలో ప్రతి ఒక్కరిని వెంబడిస్తుంది. మంటల్లో నందిని అరుపులు నిశ్శబ్దంగా మారిపోతాయి. గదిలో చీకటి పూర్తిగా కమ్మేస్తుంది. గజ్జల శబ్దం మంటల మధ్య కొద్దిగా వినిపిస్తూ మసకబారుతుంది. 1 సంవత్సరం తరువాత రవి మరో మహిళతో నిశ్చితార్థం జరుపుకుంటున్నాడు. అప్పుడు ఒక చల్లటి గాలి గదిలో ప్రవహించి దీపాలు ఆర్పేసింది. తలుపు వద్ద ఒక పెద్ద శబ్దం వినిపించింది. కమలమ్మ తలుపు తీయగా ఎవరూ లేరు. అప్పుడే ఒక గళం వినిపించింది. అమ్మా, నన్ను మర్చిపోయారా? అందరూ వెనుతిరిగి చూడటానికి భయపడతారు. గదిలోని లైట్లు ఒక్కసారిగా ఆరిపోతాయి. చీకటిలో వస్తువులు కదలటం మొదలవుతుంది. భోజనాల గదిలోని ప్లేట్లు నేలపై పడతాయి. అందరూ దీనిని తుఫానుగా భావిస్తారు. అంతలో గోడపై నందిని నీడలు కనిపించడం మొదలవుతుంది. అద్దంలో నందిని ముఖం ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయి ఉంటుంది. కళ్ళల్లో ప్రతీకారపు కాంతి వెలుగుతుంది. చీకటి రాత్రి. కమలమ్మ మంచంపై వణుకుతూ పడుకుంది. గదిలో లాంతరు మసకబారిన కాంతి ఇస్తోంది. గజ్జెల శబ్దం మెల్లగా వినిపిస్తోంది. కమలమ్మ భయంతో శబ్దం ఎటు నుంచి వస్తుందో అర్థం చేసుకోవడానికి తడబడుతోంది. ఆ శబ్దం మరింత పెరిగి గదంతా మారుమోగుతోంది. కమలమ్మ, ఎవరు ఉన్నారు ఇక్కడ? నిద్ర లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆ శబ్దం పూజాస్థలం వైపు చేరుతుంది. పూజాస్థలంలో చిన్న నిప్పు మెరుస్తూ నందిని ఫోటోను ప్రకాశింపజేస్తుంది. ఫోటోలో చిరునవ్వు మసకబారుతుంది. అది ఆమెను సూటిగా చూస్తుందనే భావన కలిగిస్తుంది. ఒక పెద్ద గడియారం గట్టిగా నేలపై పడుతుంది. గడియారం 12 గంటలు చూపిస్తుండగా గజ్జల శబ్దం మరింత భయానకంగా మారుతుంది. కమలమ్మ తలపై వేడి బంగారు నాణ్యాలు కురుస్తాయి. వేడి ఆమె చేతులు కాలుస్తుంది. కమలమ్మ విలపిస్తూ, నందిని, నన్ను క్షమించు. నీకు జరిగిన అన్యాయం నా వల్ల అయింది, నన్ను క్షమించు. ఆమె ఈ మాటలు చెబుతుండగా అద్దంలో తన ముఖం కాలినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం నందిని రూపం దాలుస్తుంది. అప్పుడు నందిని ఆత్మ చెప్తుంది, నీ భయాలు నిజమే అమ్మా, నీ దురాశ నన్ను తగలబెట్టింది. గదిలో మరింత చీకటి పెరుగుతోంది. అద్దం పూర్తిగా కరిగి చీకటి ద్రవం గదిని నింపుతోంది. కమలమ్మ గదిలో వణుకుతూ నడుస్తోంది. కానీ గజ్జల శబ్దం ప్రతి మూలాన మరింత భయంకరంగా మారుతోంది. గోడలపై నందిని నీడలు కదులుతున్నాయి. గదిలో లైట్లు పూర్తిగా ఆరిపోతాయి. నందిని రూపం కాలిన ముఖంతో కమలమ్మ ఎదుట ప్రత్యక్షమవుతుంది. నందిని ఆత్మ మాట్లాడుతుంది, నీ డబ్బు కోసం నన్ను తగలబెట్టావు. ఇప్పుడు నీ భయం నీ జీవితాన్ని తగలబెడుతోంది. కమలమ్మ మూలుగుతూ, నందిని క్షమించు, నా బిడ్డ క్షమించు. నందిని రూపం ఒక్కసారిగా మాయమవుతుంది. కానీ గజ్జల శబ్దం, వేడి నాణ్యాలు మరియు వేడి గాలి గదిలో భరించలేని వాతావరణాన్ని సృష్టిస్తాయి. కమలమ్మ చివరికి భయంతో కుప్పకూలి నేలపై పడిపోతుంది. గదిలో నిశ్శబ్దం అలుముకుంటోంది. ఆ నిశ్శబ్దంలో నందిని గళం మారుమోగుతుంది. ఇది నీకు అసలు శిక్ష యొక్క ప్రారంభం. రాత్రి రవి తన కొత్త కారులో ఒంటరిగా వెళ్తుంటాడు. వర్షం దట్టంగా కురుస్తూ రోడ్డు కనిపించేంతగా చేస్తోంది.
కారులో నిశ్శబ్దం అలుముకుంది. రవి వెనుక అద్దంలో చూసుకుంటూ భయంతో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆకాశంలో మెరుపు గర్జనతో వెలుతురు ఒక్కసారిగా మసకబారుతుంది. రవి రేడియో ఆఫ్ చేసినా అది ఒక్కసారిగా ఆన్ అవుతుంది. నందినికి ఇష్టమైన పాట వింతగా ప్లే అవుతోంది. పాట గర్జనతో భయంకరంగా మారుతోంది. రవి రేడియో ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ బటన్ పనిచేయదు. నందిని ఆత్మ, కారు నీది కాదు రవి, నీ ప్రాణాలను డ్రైవ్ చేయడం నా పని అని అంటుంది. రవి వెనుక అద్దంలో చూస్తే నందిని కాలిన ముఖం వికృతంగా నవ్వుతూ కనిపిస్తోంది. నందిని ఆత్మ మాట్లాడుతూ, రవి, నీ ప్రాణాలకు నువ్వు రక్షణ ఇవ్వలేదు, నేను నిన్ను నడిపిస్తాను. కారు నియంత్రణ కోల్పోతోంది. స్టీరింగ్ స్వతంత్రంగా తిరుగుతోంది. బ్రేక్ పనిచేయదు. కారు వేగంగా రోడ్డు పక్కకు దూసుకుపోతోంది. రవి అరుస్తూ, ఇది ఆపు, నన్ను విడిచిపెట్టు. ప్రతి మలుపులో నందిని ఆకారం మరింత భయంకరంగా మారుతోంది. నందిని ఆత్మ రవితో, నా బాధను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నీకు తెలుస్తుంది. కారు మరింత వేగంతో చెట్టు దగ్గర ఢీకుంటుంది. రవి గట్టిగా కేకలు వేస్తాడు. రవి ప్రాణాలతో బయటపడతాడు, కానీ అతని శరీరం పూర్తిగా కదలదు. నేలపై వణుకుతూ కన్నీళ్లతో అతను భయంతో అరుస్తుంటాడు. చుట్టూ నందిని గళం మారుమోగుతూ ఆమె నవ్వు వాతావరణాన్ని మరింత భయానకంగా చేస్తుంది. రాత్రి ప్రియ గదిలో ఒంటరిగా ఉంది. చల్లటి గాలి గదిని నింపి నిశ్శబ్దం విపరీతంగా అలుముకుంది. లాంతరు వెలుగు మసకబారుతుంది. ప్రియ తనను కలతపరిచే భయంకర సంఘటనను ఆలోచిస్తూ వణుకుతూ ఉంటుంది. గదిలో ఒక్కసారిగా పొగ నిండి ఊపిరాడనివ్వకుండా మారుతుంది. ప్రియ ఆ పొగకు కారణం ఏమిటో అర్థం చేసుకోలేక గొంతు పట్టుకుంటూ ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటుంది. ప్రియా భయంతో, ఇది ఏం జరుగుతోంది, ఎవరైనా ఉన్నారా అంటూ అరుస్తోంది. అప్పుడు పొగ మధ్యన నందిని రూపం కనిపిస్తోంది. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయి మండే చీరతో భయంకరంగా ఉంటుంది. నందిని ఆత్మ ప్రియతో, నా శ్వాసను తీసుకున్నావు, ఇప్పుడు అదే అనుభవించు అని అంటుంది. ప్రియ భయంతో గదిలో చుట్టూ పరిగెత్తుతోంది. గజ్జల శబ్దం ప్రతి మూలాన మారుమోగుతోంది. ప్రియ నందినితో, నందిని, నన్ను వదిలే, నన్ను క్షమించు అని అంటుంది. గదిలో వస్తువులు కదులుతాయి. గోడలపై నీడలు కదులుతుంటాయి. గ్లాసులు నేలపై పడిపోతాయి. ప్రియ చివరకు ఒక మూలన తలదాచుకుంటూ భయంతో వణుకుతూ ఉంటుంది. నందిని ఆత్మ ప్రియతో, నీ పశ్చాత్తాపం నీ ప్రాణాలను రక్షించదు. నా జీవితానికి చేసిన పాపం ఇప్పుడు నీకు శిక్షగా వస్తుంది అని అంటుంది. ప్రియ తలపైకి ఎత్తి చూస్తుంది. పొగ మసకబారుతుంది, కానీ నందిని రూపం ప్రియా ఎదురుగా ఉంటుంది. భయంకరంగా కళ్ళతో కక్షపూరితంగా చూస్తూ ఉంటుంది. నందిని మండుతున్న చీరతో ప్రియా చుట్టూ చుట్టేస్తుంది. ఊపిరాడక మరణం భయంతో ప్రియా గుండెల బరువెక్కి నేలపై పడిపోతుంది. గదిలో గజ్జల శబ్దం మారుమోగుతుంది. ఆ శబ్దం ఆగిన తర్వాత గది మళ్ళీ నిశ్శబ్దంతో నిండిపోతుంది. అదే రాత్రి కుటుంబ సభ్యులు భయంతో ఒక చోట చేరి నందిని ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నందిని ఆత్మ వారితో, మీ దురాశ నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు మీ భయం మీ జీవితాలను నాశనం చేస్తుంది అని అంటుంది. చీకటి ఇంటిని పూర్తిగా కమ్మేస్తుంది. గోడలు చీలిపోతాయి. ఇంటి అల్లకల్లోలం మధ్య కుటుంబం భయంతో కంగారు పడుతోంది. ఉదయం పొరుగువారు ఇంటిని చూడటానికి వచ్చి కుటుంబ సభ్యులను వికృతంగా చనిపోయినట్లు చూస్తారు. గదిలో నందిని ఫోటో మెరుస్తూ ఆమె చిరునవ్వు తిరిగి వస్తుంది. నేను ప్రతీకారం కోరలేదు, న్యాయం మాత్రమే కోరాను. ఇప్పుడు నా ఆత్మకు శాంతి లభించింది.